హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ రొమాన్స్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే తెరా క్యా హోగా లవ్లీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే హర్యానాలో ఉండే సోంబీర్ అనే వ్యక్తి తన పేరెంట్స్ తో కలిసి పెళ్లి చూపులకి అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. సోంబీర్ అమ్మాయి ఇంటికి వెళ్ళగానే అతనికి అతని ఫ్యామిలీకి అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు గౌరవ మర్యాదలతో వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత సోంబీర్కి అమ్మాయి పేరు లవ్లీ అని తెలుస్తుంది. అప్పుడే లవ్లీ అక్కడికి వస్తుంది. లవ్లీని చూడగానే సోంబీర్ వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ మీద అమ్మాయి మీద విరుచుకుపడుతుంది. ఎందుకంటే పెళ్లి చూపుల కోసం పంపించిన ఫోటోలో లవ్లీ చాలా తెల్లగా ఉంటుంది. కానీ వాళ్ళు లవ్లీని రియల్ గా చూడగానే షాక్ అవుతారు. అంటే లవ్లీ రియల్ గా కొంచెం నల్లగా ఉంటుంది. అందువల్ల సోంబీర్ అమ్మ లవ్లీ ఫ్యామిలీ వాళ్ళ మీద కోపపడుతుంది. ఇదంతా చూసి లవ్లీ కూడా చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో లవ్లీ సోంబీర్ అమ్మని తిడుతుంది. అప్పుడే లవ్లీకి తనకి తెలియకుండా తన ఫోటోని తెల్లగా ఎడిట్ చేసి అబ్బాయి వాళ్ళకి పంపించారు అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో సోంబీర్ అమ్మ కోపంలో మాట్లాడుతూ లవ్లీ ఉన్న కలర్ గురించి చాలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న లవ్లీకి కోపం వచ్చి సోంబీర్ అమ్మతో రివర్స్ లో మాట్లాడుతూ తనని తిడుతూ ఉంటుంది. దాంతో సోంబీర్కి కూడా కోపం వచ్చి లవ్లీని తిడతాడు. ఎందుకంటే సోంబీర్కి లవ్లీనే తన ఫోటోని బాగా తెల్లగా ఎడిట్ చేసి పంపించింది అని అనుకుంటాడు. ఆ తర్వాత సోంబీర్ తన ఫ్యామిలీతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లవ్లీ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ మీద చాలా కోపంగా ఉంటుంది. లవ్లీని చిన్నప్పటి నుంచి తన రంగు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దానివల్ల లవ్లీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లవ్లీ అమ్మ ప్రెగ్నెంట్ అని, త్వరలో తనకి సిస్టర్ కానీ బ్రదర్ కానీ రాబోతున్నాడు అని లవ్లీకి తెలుస్తుంది. ఆ విషయం తెలిసాక లవ్లీ వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి నాకు రాబోయే తమ్ముడు కానీ చెల్లి కానీ నాకు వచ్చిన రంగు మాత్రం ఇవ్వకు అని దేవుడిని ప్రార్థిస్తుంది. ఆ తర్వాత లవ్లీకి ఒక చిన్న చెల్లి వస్తుంది. లవ్లీ చెల్లి చాలా తెల్లగా ఉంటుంది. తన చెల్లిని చూసిన లవ్లీ థ్యాంక్స్ దేవుడా, నా చెల్లి తెల్లగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కలర్ గురించి విన్న మాటలో నా చెల్లి వినవలసిన అవసరం లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పటి వరకు లవ్లీని 11 మంది అబ్బాయిలు పెళ్లి చూపులకి వచ్చి రిజెక్ట్ చేసి ఉంటారు. దానివల్ల లవ్లీ ఇంట్లో వాళ్ళు చాలా బాధగా ఉంటారు. లవ్లీ నాన్న ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో లవ్లీకి తొందరగా పెళ్లి చెయ్యాలి అని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత లవ్లీని చూడ్డానికి ఆ అబ్బాయి తన ఫ్యామిలీతో వస్తాడు. లవ్లీని చూశాక అబ్బాయి వాళ్ళ నాన్న ఒకవేళ మీరు ఇచ్చే కట్నం డబల్ చేసిస్తే ఈ పెళ్లికి ఒప్పుకుంటామని అమ్మాయి ఫ్యామిలీతో చెప్తాడు. ఆ మాటలు విని లవ్లీ నాన్న ఈ సంబంధానికి ఓకే చెప్తాడు. కానీ లవ్లీ అందుకు చాలా కోపంగా ఉంటుంది. లవ్లీ వాళ్ళ నాన్నని చూసి నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, బిజినెస్ డీల్ కాదు అని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. కానీ లవ్లీ నాన్న నేను ఏం చేసినా నా కూతురు సంతోషం కోసమే, అందుకే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో అని లవ్లీ పేరెంట్స్ చెప్తారు. దాంతో లవ్లీకి వేరే దారి లేక ఆ పెళ్లికి ఓకే చెప్తుంది. ఆ తర్వాత లవ్లీ నాన్న లవ్లీకి కట్టంగా ఇచ్చే సామాన్లని కొనే పనిలో ఉంటాడు. వెంటనే లవ్లీ నాన్న ఒక ఎలక్ట్రిక్ షాప్ నుంచి అన్ని సామాన్లని కొంటూ ఉంటాడు. లవ్లీ అప్పుడు అక్కడ షాపింగ్ చేస్తున్న టైంలో లవ్లీకి తన చిన్నప్పటి ఫ్రెండ్ అయినటువంటి గురుదీప్ అలియాస్ గుగ్గు కనిపిస్తాడు. అప్పుడు లవ్లీ గుగ్గుతో నాకు తొందరగా పెళ్లి అవ్వబోతుంది అని చెప్తుంది. ఆ మాటలు వినగానే గుగ్గు చాలా సంతోషిస్తాడు. కానీ పెళ్లి వల్ల లవ్లీ సంతోషంగా లేదు అని గుగ్గుకు తెలుస్తుంది. ఆ తర్వాత లవ్లీ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. లవ్లీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అందరూ లవ్లీ నాన్న మరియు సందీప్ అనే వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నిజానికి లవ్లీ నాన్న సందీప్ అనే వ్యక్తిని ట్రక్ ని ఇంటి దగ్గరికి తీసుకురమ్మని పిలిచి ఉంటాడు. లవ్లీ వాళ్ళ నాన్న ఆ ట్రక్ లో కట్నం కోసం కొన్న సామాన్లన్నీ కూడా అబ్బాయి వాళ్ళకి పంపించాలి అనుకుంటాడు. కానీ సందీప్ లవ్లీ నాన్న కాల్స్ ని అస్సలు లిఫ్ట్ చేయడు. అందువల్ల లవ్లీ నాన్న సందీప్ ని పిలుచుకురావడం కోసం వెళ్తాడు. కొంత సమయం తర్వాత ట్రక్ వ్యక్తి ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని లవ్లీ ఇంటికి వచ్చి లవ్లీ బ్రదర్ అయినటువంటి టిండేని చూసి మీ నాన్న ట్రక్ ని పంపించాడు, అందువల్ల తొందరగా కట్నం సామాన్లన్నింటినీ కూడా ఆ ట్రక్ లో పెట్టండి అని చెప్తాడు. ఆ తర్వాత లవ్లీ ఇంట్లోని వాళ్ళు కట్నం సామాన్లన్నింటినీ కూడా ఆ ట్రక్ లో పెడతారు. ఆ తర్వాత ట్రక్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంచెం సేపటి తర్వాత లవ్లీ నాన్న సందీప్ అనే వ్యక్తిని మరియు ట్రక్ ని తీసుకుని ఇంటికి వచ్చి ట్రక్ వచ్చేసింది, సామాన్
సామాన్లన్నీ ఆ ట్రక్ లో పెట్టండి అని చెప్తాడు. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లవ్లీ వాళ్ళ నాన్నని చూసి ట్రక్ ఆల్రెడీ వచ్చి సామాన్లు తీసుకుని వెళ్ళింది అని చెప్తారు. ఆ మాటలు విని లవ్లీ నాన్నకి ఇంటి నుంచి కట్నం కోసం తెచ్చిన సామాన్లన్నీ దొంగలించబడ్డాయి అని అర్థమవుతుంది. దాంతో అందరూ కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే ఆ సామాన్ల కోసం చాలా మనీని ఖర్చు పెట్టి ఉంటారు. అందువల్ల లవ్లీ ఫ్యామిలీ వాళ్ళు పోలీసులకి కాల్ చేసి జరిగిందంతా చెప్తారు. అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సోంబీర్ లవ్లీ ఇంటికి వస్తాడు. సోంబీర్ లవ్లీని చూడగానే చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే సోంబీర్ లవ్లీని రిజెక్ట్ చేసి వెళ్లి ఉంటాడు. అందువల్ల సోంబీర్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు లవ్లీ నాన్న సోంబీర్ ని చూసి కట్నంకి ఇవ్వవలసిన సామాన్లన్నీ దొంగలించబడ్డాయి అని చెప్తాడు. ఆ మాటలు విని సోంబీర్ కూడా చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే సోంబీర్ ఇలాంటి దొంగతనం గురించి ఎప్పుడు విని ఉండడు. ఆ తర్వాత సోంబీర్ తన కొలీగ్ అయినటువంటి చంద్రవేల్ అనే ఒక లేడీ ఆఫీసర్ ని పిలిచి లవ్లీ ఇంట్లో బాగా సెర్చ్ చెయ్యండి, ఏదైనా సాక్ష్యం దొరకవచ్చు అని చెప్తాడు. అలా ఇంటినంతా కూడా బాగా చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి సాక్ష్యం దొరకదు. అప్పుడు టిండా సామాన్లు ఆ ట్రక్ లోకి ఎక్కించే టైంలో నేను వీడియోని తీశాను అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ వీడియోని చూస్తారు. అప్పుడు పోలీసులకి ఆ ట్రక్ వ్యక్తి ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నందువల్ల ఆ వ్యక్తి ఎవరో కూడా వాళ్ళు గుర్తించలేకపోతారు. కానీ అప్పుడే లవ్లీ వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఆ ఫంక్షన్ కి వచ్చి ఆ తర్వాత కొంచెం సేపటి తర్వాత కనిపించకుండా ఎక్కడికో వెళ్ళాడు అని పోలీసులకి తెలుస్తుంది. అప్పుడు సోంబీర్ కి లవ్లీ పెదనాన్న కొడుకు మీద డౌట్ వస్తుంది. అందువల్ల చెక్ చేయడం కోసం ఆ అబ్బాయి ఇంటికి వెళ్తాడు. అప్పుడే లవ్లీ నాన్నకి అలాగే లవ్లీ పెదనాన్నకి అసలు పడదు అనే విషయం తెలుస్తుంది. అందువల్లే ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోవడం లేదు అని తెలుస్తుంది. సోంబీర్ అక్కడికి వెళ్లి లవ్లీ కజిన్ ని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు లవ్లీ కజిన్ నేను అక్కడికి మందు బాటిల్ ని తీసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు సోంబీర్కి లవ్లీ అత్త మరియు భర్త కూడా నిన్న ఫంక్షన్ కి వచ్చి కొంచెం సేపటి తర్వాత అతను కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నాక సోంబీర్కి లవ్లీ అత్త మరియు హస్బెండ్ మీద కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే సామాన్లు పెట్టి ఉన్న ఆ రూమ్ యొక్క కీ లవ్లీ అత్త దగ్గరే ఉంది. అందువల్ల సోంబీర్ లవ్లీ అత్తని కూడా అనుమానిస్తాడు. ఇదంతా లవ్లీ చూసి తన ఫ్యామిలీ వాళ్ళందరి మీద సోంబీర్ డౌట్ పడడాన్ని చూసి సోంబీర్ మీద కోప్పడుతుంది. కానీ సోంబీర్ లవ్లీతో నా ఇన్వెస్టిగేషన్ లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని చెప్తాడు. ఆ తర్వాత సోంబీర్ లవ్లీ అత్త మరియు తన హస్బెండ్ కి కాల్ చేస్తాడు. కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. అందరం మీ అత్త ఇంటికి వెళ్లి చెక్ చేద్దామని డిసైడ్ అయ్యి లవ్లీతో చెప్తాడు. అంతమంది జీప్ లో అయితే పట్టరు కాబట్టి సోంబీర్ అందరినీ సందీప్ ట్రక్ లో కూర్చోబెట్టుకుని అక్కడికి తీసుకుని వెళ్తాడు. దారిలో అందరూ ఒక డాబా దగ్గర ఆగుతారు. అక్కడ లవ్లీ నాన్నకి అలాగే లవ్లీ పెదనాన్నకి మధ్య గొడవ జరుగుతుంది. వాళ్ళిద్దరి మాటల వల్ల లవ్లీ అత్త హస్బెండ్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ బిజినెస్ కోసం లవ్లీ నాన్ననే అతనికి చాలా మనీని ఇచ్చి ఉంటాడు. ఆ మనీ మొత్తాన్ని లవ్లీ నాన్న లవ్లీ పెదనాన్న చెప్పినందువల్లే ఇచ్చి ఉంటాడు. కానీ లవ్లీ మామ మనీ మొత్తాన్ని పోగొట్టి ఉంటాడు. అందువల్ల లవ్లీ నాన్నకి మరియు తన పెదనాన్నకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు అదే విషయం మీద బాగా గొడవ పడతారు. ఒకరినొకరు బాగా కొట్టుకుంటారు. కొంచెం సేపటి తర్వాత ఇద్దరు కోపం తగ్గి పూర్తిగా శాంతంగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు. అలాగే కలిసి భోజనం కూడా చేస్తారు. ఇదంతా చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ మధ్య దూరం తగ్గిపోయింది. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అలా అందరూ హ్యాపీగా అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. అప్పుడే సోంబీర్కి లవ్లీ ఫోటోని తెల్లగా చేసి పంపించింది లవ్లీ కాదు అని, దాని గురించి లవ్లీకి ఏమీ తెలియదు అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన సోంబీర్ చాలా బాధగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ రోజు నిజం తెలియకుండా సోంబీర్ లవ్లీని బాగా తిట్టి ఉంటాడు. ఇప్పుడు సోంబీర్కి లవ్లీ నచ్చడం మొదలవుతుంది. కానీ దాని గురించి సోంబీర్ లవ్లీకి ఏమీ చెప్పడు. ఆ తర్వాత అందరూ కూడా లవ్లీ అత్త ఇంటికి వెళ్తారు. అప్పుడు లవ్లీ మామ ఇంట్లోని సామాన్లన్నిటినీ కూడా అమ్ముతూ ఉంటాడు. ఇదంతా చూశాక ఇతనే సామాన్లని దొంగలించాడేమో అని అందరికీ అనిపిస్తుంది. కానీ లవ్లీ మామ నేను 5 లక్షల రూపాయలు బయట అప్పుగా తీసుకున్నాను. ఆ మనీని వసూలు చేయడానికి ఆ మహిళ ఇంటికి వచ్చి ఇంట్లోని వస్తువుల్ని తీసుకుని వెళ్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న లవ్లీ నాన్న చాలా కోప్పడతాడు. ఎందుకంటే నేను ఇంత మనీ ఇచ్చాను, ఆ మనీనంతా అవచేసి మళ్ళీ నువ్వు బయట కూడా అప్పులు చేస్తున్నావా అని చాలా తిడతాడు. ఆ తర్వాత సోంబీర్ మనీ ఇచ్చిన ఆ లేడీని చూసి నువ్వు ఈ విధంగా ఇంటికి వచ్చి ఇంట్లోని సామాన్లు తీసుకుని వెళ్ళకూడదు, ఇలా చేయడం నేరం, నువ్వు మరొకసారి ఇలా చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు సోంబీర్ లవ్లీ ఫ్యామిలీని చూసి మీరు ఆ లేడీకి ఇవ్వవలసిన మనీని ఇచ్చే
చెయ్యండి అని చెప్తాడు. అయితే ఆ లేడీ మాత్రం నాకు ఇప్పుడే అర్జెంట్ గా కొంత మనీని ఇస్తేనే ఇక్కడి నుంచి వెళతాను అని చెప్తుంది. దాంతో సోంబీర్ తన దగ్గర ఉన్న ఒక 20,000 రూపాయల్ని ఆ లేడీకి ఇస్తాడు. దాంతో ఆ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలాగే అందరికి లవ్లీ అత్త మరియు మామ ఈ దొంగతనం చెయ్యలేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతారు. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఈ దొంగతనాన్ని లవ్లీనే చెయ్యించి ఉంటుంది. లవ్లీ తన ఫ్రెండ్ గుగ్గుతో కలిసి ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ పెళ్లి జరగడం లవ్లీకి ఇష్టం ఉండదు. అందువల్ల గుగ్గు తన ఫ్రెండ్ అయినటువంటి లల్లీని ట్రక్ తీసుకురమ్మని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత సామాన్లను లోడ్ చేయించుకుని ఆ ట్రక్ అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత సోంబీర్ సందీప్ తో మాట్లాడతాడు. ఆ రోజు సందీప్ లల్లీతో కలిసి మందు తాగుతూ ఉంటాడు. అప్పుడు లల్లీ సందీప్ ఫోన్ మీద మందుని పడేస్తాడు. దాని వల్లనే సందీప్ మొబైల్ పాడై ఉంటుంది. దాంతో సందీప్ లవ్లీ నాన్న కాల్స్ ని రిసీవ్ చేసుకోలేకపోతాడు. ఇలా జరిగిందంతా సందీప్ సోంబీర్కి చెప్తాడు. అప్పుడు సోంబీర్కి లల్లీ మీద డౌట్ వస్తుంది. ఆ తర్వాత సోంబీర్ లల్లీ ఇంటికి వెళ్తాడు. అలాగే సోంబీర్కి లవ్లీ ఇంట్లోని వాళ్ళు మేము లోడ్ చేసిన ట్రక్కులో కత్రినా కైఫ్ ఫోటో ఉంది అని చెప్పి ఉంటారు. అయితే లల్లీ ట్రక్కులో కూడా కత్రినా కైఫ్ ఫోటో ఉండి ఉంటుంది. అందువల్ల సోంబీర్కి లల్లీ మీద చాలా అనుమానంగా ఉంటుంది. కానీ సోంబీర్ లల్లీ ఇంటికి వెళ్ళినప్పుడు లల్లీ వాళ్ళ నాన్న సోంబీర్ని చూసి లల్లీ 2 రోజుల నుంచి ఇంటికి రావడం లేదు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఖచ్చితంగా లల్లీ ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని సోంబీర్కి నమ్మకం కలుగుతుంది. మరోవైపు లవ్లీ లెహంగా ఫిట్టింగ్ చేయించుకోవాలి అని ఇంట్లో సాకు చెప్పి ట్రైలర్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి గుగ్గుతో కలిసి గుగ్గు పౌల్ట్రీ ఫామ్ కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు లల్లీని బంధించి ఉంటారు. అప్పుడు గుగ్గు లవ్లీని చూసి మా ట్రక్కు అదే లల్లీ ట్రక్ నిజంగానే దొంగలించబడింది అని చెప్తాడు. ఆ మాట వినగానే లవ్లీ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ట్రక్ తో పాటు అందులో ఉన్న సామాను కూడా దొంగలించబడినందుకు చాలా షాక్ అవుతుంది. ఈ విషయాన్ని కంప్లైంట్ చేయడానికే లల్లీ పోలీసుల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. గుగ్గు లల్లీని బంధించి ఉంటాడు. ఒకవేళ లల్లీ పోలీసుల దగ్గరికి వెళ్తే ఇదంతా లవ్లీ చేయించిన ప్లాన్ అని తెలిసిపోతుంది అని గుగ్గు మరియు లవ్లీ లల్లీని బంధించి ఉంటారు. లల్లీ వాళ్ళిద్దరిని చూసి నన్ను పోలీసుల దగ్గరికి వెళ్ళనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ లవ్లీ తొందరగా దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోండి, సామాన్లు మొత్తాన్ని తిరిగి తీసుకురండి అని చెప్తుంది. అప్పుడే మనకు లవ్లీ సామాన్లని ఇద్దరు దొంగలు దొంగతనం చేశారు అని తెలుస్తుంది. ఆ ఇద్దరు దొంగలు ఎప్పుడూ బ్యాటరీస్ ని దొంగలిస్తూ ఉంటారు. ఆ దొంగల్లో ఒక వ్యక్తి మోగవాడు. ఆల్రెడీ ఇంతకు ముందు ఇతన్ని పోలీసులు పట్టుకుని ఉంటారు. కానీ సోంబీర్ అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటాడు. ఆ తర్వాత ఆ ట్రక్ లోని సామాన్లని దొంగలించిన ఆ ఇద్దరు దొంగలు ఆ ట్రక్ లో నుంచి ఒక టీవీని తీసుకుని ఒక షాపు దగ్గరకు వెళ్లి దాన్ని అమ్మడానికి ట్రై చేస్తారు. కానీ షాప్ ఓనర్ కి అది దొంగలించిన వస్తువు అని తెలిసి గట్టిగా అరుస్తాడు. అందువల్ల ఆ ఇద్దరు దొంగలు భయపడిపోయి ఆ టీవీని అక్కడే వదిలేసి పారిపోతారు. ఆ తర్వాత షాప్ ఓనర్ వెంటనే పోలీసులకి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. కొంత సమయానికే సోంబీర్ అక్కడికి వచ్చి సోంబీర్ ఆ టీవీ బాక్స్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు సోంబీర్ కి ఆ బాక్స్ మీద కోడి ఈక దొరుకుతుంది. అప్పుడే సోంబీర్ కి గుగ్గుకి కోళ్ల ఫామ్ ఉంది అని గుర్తుకు వస్తుంది. అందువల్ల సోంబీర్ వెంటనే గుగ్గు పౌల్ట్రీ ఫామ్ కి వెళ్తాడు. అక్కడ సోంబీర్కి లల్లీ కనిపిస్తాడు. అప్పుడు లల్లీ సోంబీర్ని చూసి గుగ్గు మరియు లవ్లీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందువల్ల లవ్లీ చెప్పిన వెంటనే గుగ్గు ఈ సామాన్లని దొంగలించాడు. లవ్లీ పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అని సోంబీర్కి అంతా చెప్తాడు. ఆ మాటలు విన్న సోంబీర్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు సోంబీర్ లవ్లీని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సోంబీర్ లవ్లీని కలవడానికి రమ్మని చెప్తాడు. అప్పుడు లవ్లీని కలిసిన సోంబీర్ నాకంతా తెలిసిపోయింది. ఈ ఫేక్ దొంగతనం వల్ల పోలీసులకి చాలా ఇబ్బందులు ఎదురుపడ్డాయి. దానివల్ల నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అని చెప్తాడు. అప్పుడు లవ్లీ మా నాన్న నా పెళ్లిని ఫిక్స్ చేశాడు. అది కూడా డబల్ గా కట్నం ఇస్తామని చెప్పి పెళ్లిని ఫిక్స్ చేశాడు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను మనస్ఫూర్తిగా నన్ను నమ్మి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకునేవాడే కావాలి. కానీ కట్నం కోసం నన్ను పెళ్లి చేసుకునే పెళ్లి నాకు వద్దు. అందుకే నేను ఇలా చేశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న సోంబీర్ కూడా లవ్లీని అర్థం చేసుకుని క్షమిస్తాడు. వెంటనే లవ్లీని చూసి తొందరగా మీ నాన్న సామాన్లన్నిటినీ వెతికి కనిపెడతాను అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. అదే సమయంలో లవ్లీ మరియు సోంబీర్ కలిసి మాట్లాడుకోవడాన్ని సోంబీర్ అమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత సోంబీర్ మీద చాలా కోప్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సోంబీర్ మరియు లవ్లీకి ఎఫ్ఐఆర్ ఉంది అని సోంబీర్ అమ్మకి అనిపిస్తుంది. అందువల్ల సోంబీర్ అమ్మ లవ్లీ అమ్మకి కాల్ చేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఆ మాటల వల్ల లవ్లీ అమ్మ కూడా
చాలా కోప్పడుతుంది. మరోవైపు సోంబీర్ ఆ దొంగల కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ ఆ దొంగల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అదే సమయంలో ఆ ఇద్దరు దొంగలు ఒక చిన్న టెంపోలో ఆ ట్రక్కులోని సామాన్లన్నింటినీ తీసుకుని సోంబీర్ వాళ్ళు ఉంటున్న ఏరియాకి వచ్చి ఆ దొంగలు ఆ సామాన్లని చాలా తక్కువ రేట్లో అమ్ముతూ ఉంటారు. అది చూసి అక్కడికి సోంబీర్ అమ్మ కూడా వచ్చి వాళ్ళ దగ్గర మిక్సర్ మరియు బ్లాంకెట్ ని కూడా కొంటుంది. ఆ తర్వాత ఆ దొంగలిద్దరూ రేపు పెద్ద సామాన్లని తీసుకుని వస్తాము అని చెప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత సోంబీర్ ఇంటికి తిరిగి రాగానే సోంబీర్ అమ్మ తను కొన్న మిక్సర్ ని మరియు 2 బ్లాంకెట్స్ ని సోంబీర్ కి చూపించి ఇక్కడికి ఇద్దరు అబ్బాయిలు సామాన్లు అమ్మడానికి వచ్చారు, అందులో ఒకడు మోగవాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే సోంబీర్ కి ఇద్దరు దొంగలలో ఒక వ్యక్తి మోగవాడు అని గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి సోంబీర్ బయలుదేరి వెళ్తాడు. ఫైనల్ గా సోంబీర్ ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆ దొంగలిద్దరిలో ఒక దొంగ పారిపోతాడు. అయితే మోగవాడు మాత్రం సోంబీర్ కి పట్టుబడతాడు. సోంబీర్ ఆ దొంగని బాగా కొడతాడు. దాంతో ఆ దొంగ తను దొంగలించిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఆ అడ్రస్ గురించి చెప్తాడు. అప్పుడు సోంబీర్ తన టీంతో అక్కడికి వెళ్లి ఆ సామాన్లన్నింటినీ పట్టుకుంటాడు. ఆ తర్వాత సోంబీర్ వెంటనే లవ్లీకి కాల్ చేసి నువ్వు చెప్పే వరకు ఆ సామాన్లని మీ వాళ్ళకి తిరిగి ఇవ్వను, ఎందుకంటే ఒకవేళ నేను ఆ సామాన్లని మీ వాళ్ళకి తిరిగిస్తే నీకు పెళ్లి అవుతుంది అని చెప్తాడు. అప్పుడు లవ్లీ లేదు, ఆ సామాన్లని మా ఇంట్లో వాళ్ళకి అప్పగించు, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. సామాన్లు దొంగతనం జరిగాయి అని అబ్బాయి వాళ్ళు పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటారు. ఆ మాట వినగానే లవ్లీ పెదనాన్న లవ్లీ పెళ్లి జరిగించడం కోసం సామాన్లు పోతే పోయాయి, నేను లవ్లీ పెళ్లి జరగడం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు పెళ్లిని మాత్రం ఆపొద్దు అని చెప్పి ఉంటాడు. దాంతో అబ్బాయి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఇదంతా లవ్లీ సోంబీర్కి చెప్పి సామాన్లన్నీ తిరిగి ఇచ్చేయండి, అందువల్ల పెదనానికి 5 లక్షలు ఇచ్చే పని తప్పుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత సోంబీర్ సామాన్లన్నింటినీ తీసుకుని వెళ్లి లవ్లీ వాళ్ళ ఇంట్లో అప్పగిస్తాడు. అప్పుడు లవ్లీ ఇంట్లోని వాళ్ళందరూ కూడా సామాన్లన్నీ దొరికాయి అని చాలా సంతోషిస్తారు. కానీ సోంబీర్ లవ్లీ ఇంట్లో వాళ్ళని చూసి లవ్లీ మరియు గుగ్గు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని చెప్తాడు. ఆ మాట వినగానే లవ్లీ మరియు గుగ్గు ఇద్దరు కూడా షాక్ అవుతారు. వెంటనే వాళ్ళు సోంబీర్ ని చూసి మా మధ్య అలాంటిది ఏమీ లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తారు. అప్పుడు సోంబీర్ గుగ్గు మరియు లవ్లీని చూసి మీ ప్రేమ గురించి నాకు లల్లీ చెప్పాడు అని చెప్తాడు. అప్పుడు గుగ్గు లల్లీ ఆ వస్తువుల్ని దొంగలించడానికి అస్సలు ఒప్పుకోలేదు, నేను లవ్లీని లవ్ చేస్తున్నాను అని లల్లీకి అబద్ధం చెప్పి ఆ వస్తువుల్ని అలా దొంగలించేలాగా చేశాను అని చెప్తాడు. ఆ మాట వినగానే సోంబీర్ గుగ్గు మరియు లవ్లీలు ఇద్దరు ప్రేమించుకోవడం లేదు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత లవ్లీకి ప్రపోజ్ చేద్దామని సోంబీర్ అనుకుంటూ ఉండగానే సరిగ్గా అదే సమయంలో సోంబీర్ అమ్మ అక్కడికి వస్తుంది. దాంతో లవ్లీ ఫ్యామిలీకి సోంబీర్ అమ్మకి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత సోంబీర్ అమ్మ సోంబీర్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజే లవ్లీ పెళ్లి ఉంటుంది. ఆ పెళ్లికి లవ్లీ బాగా రెడీ అవుతుంది. మరోవైపు సోంబీర్ ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సోంబీర్కి ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. దాంతో సోంబీర్ వెంటనే లవ్లీ పెళ్లి జరుగుతున్న పెళ్లి మండపానికి వెళ్లి అక్కడ ఉన్న అందరినీ చూసి ఈ దొంగతనాన్ని ప్లాన్ చేయించింది లవ్లీనే, పోలీసుల్ని తప్పుదారి పట్టించినందుకు లవ్లీని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అలాగే అబ్బాయి వాళ్ళ ఫాదర్ ని చూసి మీరు లవ్లీ ఫ్యామిలీ నుంచి డబుల్ కట్నం అడిగారు, దానివల్ల మీ అందరి మీద కూడా కేసు ఫైల్ అవుతుంది, దీని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి అందరినీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, 2 లేదా మీరందరూ కలిసి జైలుకి వెళ్ళండి అని బెదిరిస్తాడు. దాంతో పెళ్లి కొడుకు నాన్న తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సోంబీర్ లవ్లీని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. కానీ సోంబీర్ లవ్లీని జైలుకి కాకుండా ఒక పార్క్ కి తీసుకుని వెళ్ళి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మా అమ్మ నీ కలల గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని చెప్తాడు. లవ్లీ కూడా సోంబీర్ ని క్షమిస్తుంది, ఎందుకంటే లవ్లీ కూడా సోంబీర్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అప్పుడు సోంబీర్ మా అమ్మ అంత ఈజీగా ఈ పెళ్లికి ఒప్పుకోదు, ఎందుకంటే మా అమ్మ ఈ సమాజంలో కొంతమంది లాగా తెల్లతోలు కోసం ఆరాటపడే వాళ్ళల్లో మా అమ్మ మొదటి వరుసలో ఉంటుంది, కానీ నీతో కలిసి ఉంటే మా అమ్మ నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుంది, అందువల్ల నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. లవ్లీ కూడా ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత సోంబీర్ లవ్లీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి నేను లవ్లీని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే లవ్లీ ఫ్యామిలీ మొత్తం కూడా సంతోషిస్తారు. ఆ తర్వాత సోంబీర్ లవ్లీని తీసుకుని మండపానికి వెళ్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.